మరి గతంలో టైమ్స్ గ్రూప్‌కి ఒక 24 కోట్లకు డీల్ పెట్టారు. అలాగే ఇప్పుడు ఇండియా టుడే కాన్క్లేవ్ అని పెట్టి అందులో వీరి అమృత భాషణాలు మాట్లాడటానికి ఏదో బాగానే మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. వాళ్ళు ప్రశ్నలు ఇచ్చారు. ఈయన ప్రిపేర్ అయినట్టుగా ఉన్నాడు. కానీ పెద్దగా మీడియా అనుభవం చాలా మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యన పూర్తిగా తగ్గించేశారు కాబట్టి ఏదో కొంచెం హష్ తుష్ పుష్ పుష్ అని చెప్పి ఏదో కాస్త టైం తీసుకుని నట్లుగా చెప్పినా సడన్గా పుసుక్కుని మనసులో ఉన్న మాట ఒకటి వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ నిమిషంలో ఈ పదవి వదిలేయాలన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఐఎమ్ టోటలీ సాటిస్ఫైడ్ అని మనసులో ఉన్న మాట ఒకటి చెప్పేశారు. ఏమిటి సాటిస్ఫాక్షను, ఏమొచ్చింది అని ఆలోచిస్తే మేబీ ఆయన ఉన్న 1,00,000 కోట్లు సంపాదించాలి అని అనుకుని ఉంటే ఒక 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంది ఏమో ఆయన టార్గెట్ రీచ్ అయ్యారేమో అంటే ఆయన మాటలు బట్టి అనిపించింది సుమా. నేను అదర్వైజ్ రిలీజ్ చేయట్లా. నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడైనా సరే ఐఎమ్ రెడీ అని చెప్పి ఆయన అంటాం. మరి ఆల్రెడీ ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయారా, లేదా అమరావతిని మటాష్ చేయాలనుకున్నాం, అమరావతిని మటాష్ చేయాలనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారా, పోలవరాన్ని బాగా డిలే చేయాలనుకున్నాం, మరి ఆ టార్గెట్ రీచ్ అయిపోయారా, కొందరికి అద్భుతమైన లబ్ధి చేకూర్చాలి అనుకున్నాం, అది అయిపోయింది కాబట్టి ఉన్నాయన్నీ ఇచ్చాం కాబట్టి సాటిస్ఫై అయిపోయారా, ఎక్కడ సాటిస్ఫై అయ్యారు, ఎలా సాటిస్ఫై అయ్యారు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లా. కానీ అంతరాత్మ అనేది మనిషికి ఒకటి ఉంటుంది. మరి అంతరాత్మ ఒక్కొక్కసారి పక్కనే నిరాశలో ఉన్నప్పుడు, నిస్పృహలో ఉన్నప్పుడు మనసులో మాటలు బయటకు వస్తాయి. మరి కొద్ది నెలల క్రితం చూసాం, సుమారు ఒక 3 నెలల క్రితం మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కేసీఆర్ గారు అదే దాని పోతాం హ్యాపీగా ఉంటాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే క్లిప్పింగ్ మీరు అందరూ చూసుంటారు కాబట్టి నేను మళ్ళీ ప్రత్యేకంగా ప్లే చేయను.